మెగా బ్రదర్ నాగబాబు మంత్రి పదవి చేపట్టబోయే కాలం మరీ ఎంత దూరంలో లేదు. మార్చి నెల చివరిలో ఆయన అమాత్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల కిందట మంత్రి వర్గంలోకి నాగబాబును తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకటన వచ్చి నెలలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. నాగబాబు విజయవాడ వస్తే చాలు మంత్రి పదవి కోసమేనని అంతా టాక్ నడిచింది. అయితే ఉగాది నాటికి నాగబాబు మంత్రి కావడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 20న పోలింగ్ జరగనుంది. ఏపీలో కూటమికి ఏకపక్ష బలం ఉంది. 175 అసెంబ్లీ సీట్లకు గాను 164 చోట్ల కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 11 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ పదవులన్నీ కూటమి కైవసం చేసుకుంటుంది. ఇప్పుడు కూడా ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలను కూటమి పార్టీలే కైవసం చేసుకుంటాయి. 5 పదవులకు గాను ఏ పార్టీకి ఎన్ని కేటాయిస్తారో ఇంకా స్పష్టత రాలేదు. కానీ అందులో మెగా బ్రదర్ నాగబాబుకు ఒక పదవి ఖాయమైంది. ఆయన ఇలా ఎమ్మెల్సీగా ఎన్నికై అలా మంత్రి పదవి చేపడతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాగబాబు జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నిన్నటి ఎన్నికల్లో చాలా యాక్టివ్ గా పనిచేశారు. వాస్తవానికి ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఆ పార్లమెంటు స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే చివరి నిమిషంలో ఆ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో నాగబాబు డ్రాప్ కావాల్సి వచ్చింది. అయితే కూటమి తరపున గట్టిగానే ప్రచారం చేశారు. సమన్వయం చేసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యసభ పదవి ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ మారిన సమీకరణాల్లో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అయితే కొద్ది నెలల కిందట సీఎం చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. సాధారణంగా తెలుగు వారికి సెంటిమెంట్ ఎక్కువ. 20న ఎన్నిక జరుగుతుంది. 30న ఉగాది పర్వదినం. ఆ రోజు మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.